అందరికీ, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రేమ తెలియజేస్తాను. ఈ యొక్క మందిర ప్రతిష్ట సందర్భంగా బైబిల్ గ్రంథంలో మొట్టమొదట మందిరం యొక్క ప్రత్యక్షత యాకోబు గారికి ఇవ్వబడింది. ఆదికాండము 28వ అధ్యాయం 17వ వాక్యానుసారం ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటూ ఆయన మాట్లాడుతున్నారు. మందిరము గురించిన ప్రత్యక్షత మొట్టమొదటిగా యాకోబు గారికి ఇవ్వబడింది. ఆయన అక్కడ ప్రార్థన చేస్తూ, నన్ను కనుక క్షేమంగా మరలా ఇక్కడికి తీసుకొని వస్తే ఇది దేవుని మందిరం అవుతుంది, నేను నీకు దశమ భాగం ఇస్తాను ప్రభు అని ఆయన మొక్కుకున్నాడు. 20 సంవత్సరాల పాటు ఆయన మేనమామ ఇంటి దగ్గర చేయాల్సిన పనులన్నీ చేశాడు, తిరిగి వచ్చాడు. కానీ మందిరానికి మాత్రం పోలా, మందిరం అక్కడ ఏర్పాటు చేయలే, బలిపీఠం కట్ల. ఏమండి, ఆ తర్వాత చాలా కాలం తర్వాత ఆయన తన యొక్క కుటుంబీకులతో చెప్పాడు, నన్ను దేవుడు దర్శించిన ప్రాంతం ఒకటి ఉంది, ఆ ప్రాంతానికి మనం వెళ్ళాలి, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగింది. మనం మందిరానికి వచ్చేటప్పుడు మనల్ని మనం శుచిపరుచుకోవాలనే సత్యాన్ని యాకోబు గారి ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆదికాండం 35వ అధ్యాయం 2వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, మిమ్మల్ని మీరు శుచిపరుచుకోండి అన్నాడు ఆయన. శుచిపరుచుకోండి అంటే వారు స్నానాలు చేశారంట, తెల్లని వస్త్రాలు ధరించుకున్నారంట, తమకు ఉన్నటువంటి ఆభరణాలన్నీ తీసివేశారంట, భయభక్తులతో ఆ యొక్క బేతేలుకి వెళ్ళి దేవుణ్ణి అక్కడ ఆరాధించారు అని ఆ యొక్క విషయాలన్నీ కూడా మనకు తెలియపరచబడతా ఉంటాయి. అలాగే దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క మందిరంలో అనేక మంది ఇక్కడికి నడిపించబడలాగున, ఇక్కడ దేవుని రాజ్య విస్తరణ కొరకు ఈ మందిరం ఉపయోగపడలాగున దేవుడు కార్యాలు చేయాలని నేను ఆశపడుతూ ఈ మాటలు తెలియజేస్తా ఉన్నాను. మనము శుచిపరుచుకోవడంలో భాగంగా, శుద్ధీకరణలో భాగంగా మొదటి మాట లోకాసు వార్త 7వ అధ్యాయం 37వ వచనం 38వ వచనం 37-38 కనుక మనం చూస్తే, లోకాసు వార్త 7:37-38 కన్నీటి ప్రార్థన గురించి అక్కడ రాయబడుతూ ఉంది. ప్రియులారా, ఈ యొక్క మందిరంలోకి ఎవరెవరైతే అడుగు పెట్టబోతా ఉన్నారో, దేవుడు ఎవరు నడిపించబోతా ఉన్నారో వారందరి మీదకి కూడా దేవుడు కన్నీటి ఆత్మను కుమ్మరించును గాక. ఆ యొక్క స్త్రీ కన్నీటితో దేవుని పాదాలను తడిపింది, తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచింది, ముద్దు పెట్టుకుంది, అత్తరుతో ఆయన అభిషేకించింది. ఆయన యేసుప్రభు వారు చెప్తారు, ఆమె విస్తార పాపములు, ఆమె విస్తారంగా కన్నీరు కార్చి పశ్చాత్తాపడిన వల్ల క్షమించబడ్డాయి అని ఆయన సమాధానం చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ దినాల్లో మందిరాలకి అందరూ వస్తున్నారు కానీ పశ్చాత్తాపం లేదు, కన్నీటి ప్రార్థన లేదు, ఏమండి, శుద్ధీకరణ అనుభవాలు లేవు, నామకార్థం అయిపోయింది. అలా కాకుండా దేవుడు ఏర్పాటు చేసినటువంటి యొక్క ఏంజెల్ మినిస్ట్రీ యొక్క మందిరంలోకి అడుగుపెట్టిన ప్రతి వారి మీదకి దేవుడు పశ్చాత్తాపపు ఆత్మను, కన్నీటి ఆత్మను కుమ్మరించును గాక. పిల్లరా, అలాగే 2వ మాట కనుక మనం చూసినట్లయితే అపోస్తలుల కార్యాల గ్రంథం 22వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం చూసినప్పుడు, అక్కడ నీవు నీ బాప్తిస్మం తీసుకోవాలని అపోస్తలుడైన పౌలు గారికి తెలియపరచబడుతోంది. నీ పాపములను కడిగి వేసుకునుము అన్నాడు. అది శుద్ధీకరణలో రెండవ భాగం. ఈ యొక్క ఏంజెల్ మినిస్ట్రీకి ఎవరెవరైతే అడుగు పెడతా ఉన్నారో వారందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మాలు తీసుకుని వారు తమ పాపములను కడిగి వేసుకున్నట్లుగా దేవుడే కార్యములను జరిగించును గాక. ఆమేన్. ప్రియులారా, మనం ఏది చేద్దామన్నా మన వల్ల ఏమి కాదు, కానీ ఒప్పింప చేయబడును నేనే అన్నాడు దేవుడు, గ్రహింప చేయబడును నేనే అన్నాడు దేవుడు, సమ్మతి గల మనస్సును పుట్టించేవాడును నేనే అన్నాడు దేవుడు, కన్నీటి ప్రార్థన ఆత్మను పుట్టించేవాడు దేవుడే, పశ్చాత్తాప హృదయం కలిగించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన కార్యాలు చేయకపోతే మన వల్ల ఏమీ కాదు కనుక దేవుడే ఈ యొక్క ఏంజెల్ మినిస్ట్రీ ద్వారా ఈ కార్యములను జరిగించి తన రాజ్య విస్తరణ కొరకు సహోదరులను వాడుకును గాక అని నేను తెలియజేస్తూ ఉన్నాను. 3వ మాట 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన యెడల యేసు రక్తము మనము ఆయనతో అన్యోన్య సహవాసం కలిగిన వారమైన యెడల యేసు రక్తం మన ప్రతి పాపము నుండి మనలను పరిశుద్ధులుగా చేస్తుంది అన్నాడు. ఈ యొక్క ఏంజెల్ మినిస్ట్రీ ద్వారా ఎవరెవరు యొక్క మందిరంలోకి అడుగు పెట్టబోతా ఉన్నారో దేవుని చిత్తంలో
వారందరూ వెలుగులో నడిచినట్లుగా దేవుడు కార్యములు చేయును గాక. వారందరూ దేవునితో అన్యోన్య సహవాసం కలిగిన వారుగా మార్చబడుదురు గాక. వారందరి మీదకి యేసు రక్తము ప్రవహించి ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచును గాక. అలాగే ప్రియులారా, తర్వాత 4వ మాట మనం చూసినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వాక్యాన్ని మనం చూసినప్పుడు వాక్యం అనే ఉదక స్నానము వలన పరిశుద్ధపరచబడాలన్నట్టు రాయబడుతూ ఉంది. కాబట్టి పిల్లల యొక్క ఏంజల్ మినిస్ట్రీ ద్వారా ఇక్కడ నిలబడిన ప్రతి సేవకులు, సహోదరులు సుధాకర్ గారు కావచ్చు, వారి యొక్క అనుమతి చేత ఎవరైనా ఈ యొక్క ప్రాంగణంలో ఈ యొక్క బలిపీఠం దగ్గర నిలబడి వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడే వాక్య ప్రవాహము ద్వారా శుద్ధీకరించినట్లుగా అనేకులను ఆయన వాక్యము చేత శుద్ధీకరించినట్లుగా, వాక్యము ప్రవాహములే వచ్చినట్లుగా దేవుడే కార్యములు జరిగించును గాక. ఆమె ప్రియులారా, వాక్యం అంటే మనం స్నానం చేస్తున్నప్పుడు ఒక చెంబుడు నీళ్ళతో స్నానం చేయగలమా? చేయలేము. ఒక 2 చెంబులతో చేయగలమా? చేయలేము. మనం స్నానం చేయాలంటే కనీసం ఒక బకెట్ 2 బకెట్లు అవసరం అవుతుంది శుభ్రంగా శుద్ధీకరించుకోవాలనుకుంటే కనుక. అలాగే వాక్యము కూడా ప్రవాహములే మన మీదకి వచ్చినప్పుడు ఆ వాక్యంలో మనల్ని మనం శుద్ధీకరించుకోగలుగుతాం. అలాంటి వాక్య ప్రత్యక్షతలు దేవుడు సహోదరులకు అనుగ్రహించును గాక. అలాగే పిల్లరా, 5వ మాట మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 7వ వాక్యాన్ని కనుక మనం చూసినప్పుడు, నీ పెదవులకు అగ్ని తగిలిన గనక నీవు పరిశుద్ధపరచబడ్డావు అన్నాడు. కాబట్టి పిల్లరా, ఈ యొక్క ఏంజల్ మినిస్ట్రీ ద్వారా సహోదరులు సుధాకర్ గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్ని చేత ప్రతి ఒక్కరిని మండించి పరిశుద్ధపరచును గాక. అలాగే ఆఖరి మాట నిర్గమాకాండం 29వ అధ్యాయం 3వ వాక్యాన్ని కనుక మనం చూస్తే, నా మహిమ వలన నేను పరిశుద్ధపరుస్తాను అన్నాడు. ఎలా పరిశుద్ధపరుస్తానంటే ఆయన మహిమ వలన పరిశుద్ధపరుస్తాను. దేవుని మహిమ మేఘము వలె మందిరం మీదకి అలా దిగి వచ్చినప్పుడు యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారంట, తట్టుకోలేకపోయారంట. అలాంటి మహిమను దేవుడు ఈ యొక్క ఏంజల్ మినిస్ట్రీ మీదకి పంపించి ఆయన మహిమ ద్వారా ఒక్కొక్కరిని పరిశుద్ధపరచును గాక. ఈ యొక్క శుద్ధీకరణలో 7 పాయింట్లు ఉంటాయి. ఇలాగున ప్రతి ఒక్కరూ కూడా శుద్ధీకరించబడి ఆ తరువాత దేవుని మందిరంగా మార్చబడాలి. దేవుని మందిరంగా మార్చబడడానికి చాలా సుదీర్ఘమైన ఉపదేశం ఉంటుంది. అదంతా చెప్పలేను, కానీ నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి సహోదరులు సుధాకర్ గారిని ఇలాగ దేవుడు వాడుకొని అంచెలంచెలుగా ఈ యొక్క సేవా పరిచరణ విస్తరింపచేసి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆయనకు నివాసయోగ్యమైన మందిరములుగా దేవుడు మార్చును గాక. ఆమేన్.